నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా గత 10 రోజుల నుంచి మార్వాడి గోబ్యాక్ అనే అంశం పెద్ద ఎత్తున కూడా సంచలనం రేపుతా ఉంది. దీనికి సంబంధించి ఈ సందర్భంలో ఎందుకు తెరపైకి తీసుకురావాల్సి వచ్చింది? దీని వెనక ఏమైనా కుట్రలు దాగి ఉన్నాయా, రాజకీయ కుట్రలు ఏమైనా దాగి ఉన్నాయా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మార్వాడి గోబ్యాక్ అనే అంశాన్ని ఎందుకు ఇప్పుడే తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి ఈ సంబంధించిన అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దీనికి సంబంధించి హిందూ సంఘ నాయకులు అయితే పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు ట్యాంక్ బండ్ దగ్గర. అలా చెప్పండి, పెద్ద ఎత్తున కూడా మీరు వింటా ఉన్నారు. 10 రోజులుగా ఒక సంచలనం మారింది. ఎందుకు ఇదే రోజు, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి లేని ఇప్పుడే ఎందుకు మార్వాడి గోబ్యాక్ అనే అంశం తెరపైకి తీసుకోవాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే భారతదేశ వ్యాప్తంగా కూడా హిందువులను ఇచ్చిందని చేయడానికి పెద్ద కుట్ర పన్నారని చెప్పేసి అనిపిస్తా ఉంది. ఎందుకంటే కంచా ఎలయ్య గారు రాహుల్ గాంధీ తోటి కూడా సమావేశం అయిన తర్వాత కూడా ఇక తెలంగాణ రాష్ట్రం లోపల ఈ యొక్క చిత్తు రగిలింది. వాస్తవంగా కూడా తెలంగాణలో మార్వాడీలు ఎవరి మీద కూడా దాడి చేసిన ఘటనలు గతంలో లేవు. ఒకవేళ ఎవరి మీదనైనా అన్యాయంగా కులాన్ని కూడా దూషించేటట్టయితే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఎవరైతే ఇక మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమాన్ని తీసుకున్నారో వారిని మీరు బాగా గమనిస్తే గతం లోపల వీళ్ళు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వీళ్ళే ఉద్యమం తీసుకొచ్చారు. అదేవిధంగా సామాజిక స్మగ్లర్లు అని చెప్పేసి కోమటోళ్ళ మీద కూడా వీళ్ళే విద్వేషంగాకి కోమటోళ్ళ మీద కూడా దాడులకు ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మార్వాడి గోబ్యాక్ ఇదంతా కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే హిందూ సమాజానికి ఎవరు సపోర్ట్ గా నిలుస్తా ఉన్నారు, ఎవరైతే ఈ దేవాలయాలకు వారికి తోచినంత కూడా ఆర్థికంగా సపోర్ట్ చేసే దేవాలయ నిర్మాణానికి ఆ విధంగా సహకారం చేస్తా ఉన్నారో వాళ్ళని యొక్క పద్ధతి ప్రకారం కూడా వీళ్ళు దాడి చేస్తారని అనిపిస్తా ఉంది. గతం లోపల కూడా ఈ యొక్క కంచా ఎలయ్య కావాలని హిందూ సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా బీ ఫెస్టివల్ తోటి ఓయూలో మరి ప్రకటన చేసే పండుగ నిర్వహించిన ఘటనలు మనం చూసాం. ఆ తర్వాత బ్రాహ్మణ వ్యతిరేకవాదాన్ని తీసుకురావడం చూసాం. మళ్ళీ ఇప్పుడు కోమటోళ్ళని కూడా సామాజిక స్మగ్లర్ అని చెప్పేసి ఆ రకమైన దూషణని విద్వేషణ ప్రయత్నం చేశారు. ఇప్పుడు టోటల్ గా ఎవరైతే హిందూ సమాజాన్ని హిందూ యొక్క ఆధ్యాత్మిక చింతనతోటి ఆ యొక్క ధర్మానికి నిలబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ప్లాన్ ప్రకారం కూడా విడదీయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మార్వాడీలు ఏదైతే కులవృత్తుల్లో చేరిపోయి కులవృత్తులని నాశనం అవుతున్నాయి, తెలంగాణ ప్రాంతంలో ఉన్న కులాలు ఏం పని చేసుకోకుండా అందరూ ఎట్లాంటి జాబ్ లేకుండా కూడా దీనికి సంబంధించి ఎటువంటి వ్యాపారం లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు ఆర్థికంగా. కులవృత్తుల్లో చేరిపోయారు, గ్రామాల్లో కూడా మిఠాయి బండారు అంటూ నకిలీ వస్తువులు అమ్ముతున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది బాధను అనిపిస్తూ ఉన్నారు. వాస్తవంగా రాష్ట్రం లోపల ఏదైనా సరే మార్వాడి సమాజ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నకిలీ వస్తువులను ఖచ్చితంగా చేస్తుంది. వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే. దానికి ప్రభుత్వ యంత్రాంగం ఉంది, అధికారులు అందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇంకొక విషయం మాట్లాడారు మీరు, కుల వృత్తి పరంగా చిన్న కుల వృత్తులు కూడా దెబ్బతింటున్నాయని. కుల వృత్తుల పరంగా కూడా ఎవరైతే ఆ యొక్క వృత్తులను దెబ్బతీస్తా ఉన్నారో వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ యొక్క కుల వృత్తులు తెలంగాణ ప్రాంతం లోపల ముఖ్యంగా చూస్తే విశ్వకర్మ కుల వృత్తులు, అదేవిధంగా నాయి బ్రాహ్మణ, ఈ 2 కుల వృత్తులలో ఎక్కువగా ఎవరు వచ్చి యొక్క వృత్తిని ఆక్రమించడం కూడా వాస్తవంగా చూడాల్సిన అవసరం ఉంది. చూసి నిజంగా కూడా ఆ వృత్తులకు అన్యాయం జరిగితే దాని ప్రకారం కూడా ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క వృత్తులను కాపాడుకునే విధంగా ఆ కులాలకు ఆ వర్గాలకు మేలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎటువంటి ఇది లేదు. కానీ ఏదో ఒక దగ్గర కూడా ఈ యొక్క సాకు చూసి పెద్ద ఎత్తున దాడులు చేస్తాం, ఒక ఘటన పట్టుకొని ఆ వర్గాన్ని మొత్తం కూడా గోబ్యాక్ చేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకొస్తే చాలా పొరపాటు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం లోపల ఎన్నో సంస్థలు, కంపెనీలు కూడా ఈ యొక్క రాష్ట్రంలోకి వచ్చి ఇక్కడ నిలబడితేనే అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప ఎవరు వచ్చిన వారిలో కూడా గోబ్యాక్ అని చెప్పేసి నిర్ణయం తీసుకొస్తే రాష్ట్రంలో అలజడులు ఉన్నాయి, అల్లలు రేగే అవకాశం ఉందని చెప్పేసి ఎవరు కూడా భవిష్యత్తు లోపల ఈ రాష్ట్రానికి రాకుండా పోతారు, అభివృద్ధిలో వెనుకబడతాం. కాబట్టి ఖచ్చితంగా ఒక వర్గాన్ని గోబ్యాక్ కాకుండా అన్యాయాన్ని ఎదిరించండి. ఎవరైతే అక్రమంగా కుల దూషణ చేస్తే ఒకవేళ వారిని కులపరంగా మీరు ఎస్టీ కేసులు పెట్టండి, అనేక రకాల చర్యలు తీసుకున్నంతే తప్ప ఒక వర్గాన్ని మేము ఒక కుట్రపూరితంగా మీరు బయటికి వెళ్ళగొడతామంటే కూడా హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. హిందూ సమాజాన్ని అదేవిధంగా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా హిందూ సంఘాలుగా రాష్ట్రీయ శివసేన వేదిక కూడా అన్ని సంఘాలు కూడా ఒకటే మేము ఖచ్చితంగా ఉద్యమిస్తాం. మరో ముఖ్యమైన అంశం ఏం మాట్లాడుతూ ఉన్నారంటే దీనికి సంబంధించి హిందువులకు సపోర్ట్ గా ఉంటారు, హిందూ సనాతన ధర్మాన్ని కాపాడతారు, అలాగే బీజేపీకి ఓట్ బ్యాంకే మార్వాడీలు కాబట్టి అందుకే బీజేపీ సపోర్ట్ చేస్తుంది, హిందువులంతా మన తెలంగాణ వాదులు అయ్యండి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే ఓట్ బ్యాంకే ముఖ్యంగా అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అట్లా ఏమైనా జరుగుతుంది? వాస్తవంగా మార్వాడీస్ అంటే ఏంటంటే వాళ్ళు ఉదయం లేస్తే కూడా హిందుత్వంగా ఖచ్చితంగా వాళ్ళు ఆరాధన చేసుకుంటారు. షాప్ తీసిన క్రమం లోపల కూడా వాళ్ళు
పూజ చేసుకున్న తర్వాతనే వారి యొక్క షాప్ తీస్తారు. కస్టమర్ వచ్చినప్పుడు కూడా వారు ఎక్కడ కూడా ఏం విక్రయించరు. పూజ అయిపోయిన తర్వాత విక్రయిస్తారు. వాళ్ళు నాన్ వెజ్ కూడా ఎక్కడ కూడా తీర్చరు. హింసను కూడా ప్రోత్సహించే పరిస్థితి ఉండదు. ఒక విధంగా ఏంటంటే వాళ్ళు హిందూ ధర్మాన్ని కట్టుబడి ఉంటే ఒకవేళ పోతే బీజేపీకి ఓటు వేస్తూ అందరూ అలా వేయాలని కూడా ఏముండదు. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు ఓటు వేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం లోపల గోశాలను కొద్దిగా ఇది చేసుకుంటా ఉంటారు. గోశాలకు కూడా ఎక్కువ వీళ్ళు దానం చేసి గోశాలను కూడా పోషిస్తూ ఉంటారు. ఎక్కడైతే హిందూ దేవాలయాలు ఉంటాయో ఆ దేవాలయాలకు కూడా కొంత అక్కడ గేట్లు కావచ్చు, గోపురం కావచ్చు, అక్కడ రూములు కావచ్చు, సత్రాలు కావచ్చు, ఇలా కొంత సహకారం చేసి వాటి నిర్మాణానికి దోహదం చేస్తూ ఉంటారు. ఆ క్రమం లోపలనే హిందుత్వంలో భాగమైనటువంటి వీళ్ళని ఇక్కడ నుంచి విడగొట్టాలనే ఒక ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఇంకొకటి ఇక్కడ దళితులు ఎవరైతే దళిత సోదరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ హిందూ సమాజం నుంచి కూడా డివైడ్ చేయడానికి కూడా ఇది పెద్ద స్థాయిలో కుట్ర జరుగుతుంది. మీరు చూడండి, భారతదేశం లోపల జార్జ్ సోరోస్ అని దేశవ్యాప్తంగా కుట్రలు తెరలేస్తా ఉంటాడు. రాష్ట్రం లోపల ఈ కంచాయిలే కూడా ఈ రకమైన కుట్రలు చేస్తా ఉంటాడు. గతం నుంచి మీరు గమనిస్తా ఉంటే గతంలో బీప్ ఫెస్టివల్ అని చెప్పేసి, ఆ తర్వాత బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం, ఆ తర్వాత సామాజిక స్మగ్నర్లు కోమటోలు అని ఈ రకంగా చూడండి. ఈ రోజు గోమార్వాడి ఉద్యమం, ఇవన్నీ ఎవరు చేస్తా ఉన్నారు? ఈ ఉద్యమాలు తెరలేపిన ప్రతిసారి కూడా మేధావులు, కవులు, కళాకారులంతా ఏకమైతా ఉన్నారని చెప్తున్నారు. మేధావులు, కవులు, కళాకారులు ఎప్పుడు చూడండి ఏ ఉద్యమం చూడండి ఇదే హరగోపాలు, ఇదే కంచైలయ్య, ఇదే కమ్యూనిస్టు వాదులు, కొంతమంది అంబేద్కరిజం పేరుతోటి నిజంగా కూడా ఆశయాలకు తూట్లు పెట్టినటువంటి కొంతమంది ఈ రకమైన కుట్రలు తెరలేస్తా ఉన్నారు. ఈ కుట్రలను కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మీ కుట్రలు కూడా తెలంగాణ రాష్ట్రంలో సాగవు. నిజంగా కూడా తెలంగాణ సోదరులకు ఎవరికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఎదిరిద్దాం. ఎవరైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ తరఫున రండి, మీకు వస్తాం, నిలబడదాం, పోరాడదాం. అంతే తప్ప మరి ఏదో ఒక దాన్ని సాగు చూపి ఈరోజు హిందుత్వంపై విషయం చింపుతా అంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ ప్రజలు, హిందూ సమాజం సిద్ధంగా చెప్తారు. మార్వాడి గోబ్యాక్ అని గుజరాత్, రాజస్థాన్ కల్చర్ గోబ్యాక్ అంట. గోబ్యాక్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళు కాదు, వీళ్ళు ఫస్ట్ తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలి. తెలంగాణను మేము ఆంధ్రాలోనే పెద్ద ఎత్తున కూడా ఎలగొట్టినా మేము మార్వాడి మాకు లెక్క కాదు, ఖచ్చితంగా మార్వాడి ఎలగొట్టే వారికి ఉద్యమం ఆగదు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎంత దూరం వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ ఉద్యమం? ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి. మార్వాడి కల్చర్ గోబ్యాక్, మార్వాడి కల్చర్ గోబ్యాక్ అంటే మార్వాడి కల్చర్ విదేశీ కల్చర్ ఏమన్నా? మార్వాడిస్ అంటే హిందూ సమాజంలో భాగం, వాళ్ళు హిందుత్వంలో భాగం. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా, పండుగ చేసినా హిందుత్వానికి అనుకూలంగా ఉంటాయి. హిందుత్వ ఆచారాలు ఇక్కడ ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళు చేసేది దాండియా చేస్తారు. దాండియా ఏమన్నా ఈ యొక్క తెలంగాణ కల్చర్ నాశనం చేస్తుందా? కాదు కదా. అదే విధంగా గోకులాష్టమి శ్రీకృష్ణుని సంబంధించి చేస్తూ ఉంటారు. అదే మన హిందుత్వానికి వ్యతిరేకమా? తెలంగాణ కల్చర్కి వ్యతిరేకమా? కాదు కదా. అంటే మీరు మార్వాడి కల్చర్ గోబ్యాక్ అంటే ఇక్కడ అర్థమే వస్తుంది, ఖచ్చితంగా హిందుత్వాన్ని, హిందుత్వ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వ్యతిరేకించాలని ఒకటి ఉద్యమాన్ని నినాదం కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒప్పుకోము. ఎందుకంటే మార్వాడి కల్చర్ గోబ్యాక్ కాదు, ఈ రోజు క్రైస్తవులు విదేశీ మతాన్ని తీసుకొచ్చి ఈ దేశం సంబంధించినటువంటి హిందువులపైన రుద్ది మతం మార్చి వారి యొక్క కల్చర్ ని డివైడ్ చేస్తా ఉన్నారు. దాని మీద పోరాడండి. కొంతమంది దర్గాల పేరుతో హిందువులు దర్గాలు తీసుకెళ్తున్నారు. అది కల్చర్ ని మొత్తం నాశనం చేయడం అంటే అది. అంతేగాని హిందుత్వ ధర్మాన్ని ఇక్కడ ఆచరిస్తే కల్చర్ ఎట్లా నాశనం చేసేది అవుతుంది? మీ యొక్క తెలంగాణ లోపల ఎవరైతే ప్రజల కల్చర్ ఉందో దాన్ని ఎక్కడ కూడా వాళ్ళు తాకే పరిస్థితి లేదు. తాకినా మేము ఊరుకున్న పరిస్థితులు. ఎందుకంటే చూడండి మీరు, ఖచ్చితంగా ఎవరి పండుగలు వాళ్ళకు ఉన్నాయి. తెలంగాణలో కోలాటం ఆడతారు, వాళ్ళు దాండియా ఆడుతా ఉన్నారు, వాళ్ళు రంగులతో పండుగ చేస్తూ ఉంటారు హోలీ పేరుతోటి. మనం కూడా ఇక్కడ చేస్తా ఉన్నాం, దాంట్లో తప్పే ఉంది. శ్రీకృష్ణాష్టమి మనం చేస్తూ ఉంటాం. దీంట్లో కల్చర్ మీద ఎక్కడ దాడి జరుగుతూ ఉంది? తెలంగాణ మార్వాడి కల్చర్ గోబ్యాక్ అంటున్నారంటేనే అది హిందుత్వ కల్చర్ ని దూరం పెట్టాలి, దానికి వ్యతిరేకం మాత్రం కుట్ర మాత్రం జరుగుతున్న అర్థం చేసుకోవచ్చు. దీంట్లో చెప్పండి, పెద్ద ఎత్తున కూడా మార్వాడి గోబ్యాక్ అనే అంశం అయితే చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడే ఎందుకు ఈ తెరపైకి తీసుకురావాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? ఇక్కడ పరిపాలన నిజాం సర్కార్ది ఉండే. నిజాం సర్కార్ పీరియడ్లో అందరు ఉండే కూడా హైదరాబాద్లో నిజాం సర్కార్ దగ్గర కూడా కొలు చేస్తుండే, పని చేస్తుండే బతకనికే. ఇంకోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీ సంవిధానం రాసిన కదా, ఏ కులమైనా కానీ భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా బతకొచ్చు, మజూరు చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. ఈరోజు మార్వాడీస్ గోబ్యాక్ అంటారు. రేపు ఇక్కడ అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, ఆల్ స్టేట్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇక్కడ. కేరళ, తమిళనాడు. యాక్చువల్లీ తమిళనాడుకి వెళ్ళి ఆ రాజకీయ పార్టీ ఉంది, ఆయన సెక్రటరీ లోక్సభ చునావ్ ఎలక్షన్ కూడా కొట్లాడిండు, 130 ఓటు గెలుపు.
ఆయన ఈ అన్న ఈ మొత్తం జోన కుట్ర చేస్తున్నాడు ఆడ కూర్చొని. ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ 1947 కైనా ముందు బ్రిటిష్ గవర్నమెంట్ ఏ విధంగా కుట్ర చేసిండ్రు, భారతదేశంలో కుట్ర చేసి పాకిస్తాన్ డివైడ్ అయిపోయింది, ఇక్కడ బంగ్లాదేశ్ డివైడ్ అయిపోయింది. లేకపోతే ఎంత పెద్ద భారతదేశం ఉంటుండే మనది. ఆ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఈ రోజు మార్వాడి గో బ్యాక్ అంటారు, రేపు గుజరాతీ గో బ్యాక్ అంటారు, ఎల్లుండి మరి యూపీ వాళ్ళు గో బ్యాక్ అంటారు, దాని తర్వాత ఒక వారం తర్వాత మీరు హర్యానా నార్త్ ఇండియన్ గో బ్యాక్ అంటారు. ఎందుకు? ఎక్కడైనా భారతదేశంలో బతకనికే రూల్ రెగ్యులేషన్స్ లేదా బతకొచ్చు కూడా. అంటే ఇక్కడ బతకడానికి స్వేచ్ఛ ఉంది భారత రాజ్యాంగం ప్రకారం, కానీ ఇక్కడ తెలంగాణ వాళ్ళకి పని లేకుండా పోతుంది, వీళ్ళు బిజినెస్ పెట్టుకున్నారు, కుల వృత్తులు నాశనం అవుతా ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది తప్పు. అది భారతదేశంలో భారతదేశంకి వెళ్ళి యూరోప్ కంట్రీకు బిజినెస్ చేయనికే పోతున్నారు, యూరోప్ కంట్రీకి వెళ్ళి మన భారతదేశంలో వస్తున్నారు. అది ఎట్లా మరి? అవునా కాదా? పార్లమెంటులో మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, మరాఠీస్, తెలుగు, హిందీ, పంజాబీ, మార్వాడి అందరూ ఉంటారు. మరి ఈ రూల్ ఇంప్లిమెంట్ అవుతుంది అక్కడ? పార్లమెంట్లో రూల్ ఎందుకు ఇంప్లిమెంట్ కాదు మరి? ఎందుకంటే రూల్ ఆర్టికల్ 19లో స్వతంత్ర భారతదేశంలో అన్ని కమ్యూనిటీస్కు బతకనికే రైట్స్ ఉన్నాయి. చిన్న వయసు కానీ పెద్ద వయసు కానీ, చిన్న కమ్యూనిటీ కానీ పెద్ద కమ్యూనిటీ కానీ ఇది తప్పు పని చేస్తారు. హైదరాబాద్లో ఈ కుట్ర జరుగుతుంది. ఈరోజు మొదలైంది. ఎన్నో రోజుల నుంచి హిందూస్ కానీ, మరాఠీస్ కానీ, గుజరాతీ కానీ, మార్వాడి కానీ లేరా? 100 సంవత్సరాలు అయిపోయింది బతికి. అయితే ఇది బాగుండదు. దీని ఇంకా పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంది. పొలిటికల్ సపోర్ట్ కూడా లేకపోతే ఏంది? హోమ్ మినిస్టర్ గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి కదా. ఎందుకు గవర్నమెంట్ చర్య తీసుకుంటలేరు? మరి చర్య తీసుకోవాలి కదా, కంట్రోల్ చేయాలి కదా. 1982-83లో ఎన్ని హిందూ ముస్లిం జగడాలని అయినాయి కదా. అప్పుడు కేవలం ముస్లిం హిందూ అదే కమ్యూనిటీ ఉండే. పెద్ద కర్ఫీ. గరీబోళ్ళు బతకనీకి ఎక్కడ పోవాలా? మజూరు చేసేటోళ్ళు ఇక్కడ ఎట్లా బతకాలా? అయితే అది పోయింది. అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే, ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్దే. ఈ రోజు కూడా అదే. మరి గవర్నమెంట్ ఎందుకు ఉంది? మరి ఇటువంటి చిన్న చిన్న ఇష్యూకు పెద్ద కాకుండా చూసే బాధ్యత గవర్నమెంట్కు ఉంది, హోమ్ మినిస్టర్కు ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది. అప్పుడు కూడా ఇట్లనే జరిగింది. అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం, దాని తర్వాత ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. బ్యాక్ సపోర్ట్ ఎందుకు ఇస్తున్నారు మీరు? కంట్రోల్ చేసే బదులు మీరు బ్యాక్ సపోర్ట్ ఇస్తున్నారు. పొలిటికల్ ఇది బాగుండదు. చేసే ఇక్కడ మార్వాడీలు కావచ్చు, గుజరాతీలు కావచ్చు, అందరూ బీజేపీకి ఓట్లు వేస్తారు కాబట్టి ఓట్ బ్యాంక్ దెబ్బ ఉంటుంది కాబట్టి మార్వాడి గో బ్యాక్ ను వ్యతిరేకిస్తుంది బీజేపీ అని చెప్పేసి, అలాగే హిందూ సంఘ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజమైన ఇట్లా ఏమైనా జరుగుతుందా? ఇగో ఇండిపెండెన్సీ ఉంది. మీరు ఏ పార్టీకైనా సపోర్టర్ ఉండొచ్చు, నేను ఏ పార్టీకైనా సపోర్టర్ ఉండొచ్చు, నేను ఎవరికైనా మన రైట్స్. అది అంబేద్కర్ ఇచ్చిన రైట్స్ మనది. ఏ పార్టీకైనా నచ్చితే మీరు ఓటు వేయవచ్చు, క్యాండిడేట్ చూసి, పార్టీ చూసి. ఇది పురుపుగండ. ఇది బాగుండదు. తెలంగాణలో బీజేపీ వాళ్ళు ఎంపీ లేరా? ఎంఐఎం పార్టీలో ఎంపీ లేరా? కాంగ్రెస్ వాళ్ళు ఎంపీ లేరా? అందరు ఉన్నారు. అందరు పార్లమెంట్ దేశం కోసం మేము మాట్లాడతారు కదా. ఇది ఈ కుట్ర అన్ని. రేపు ఈరోజు మార్వాడీస్ అంటారు, రేపు గుజరాత్ వాళ్ళు అంటారు. ఈ భారతదేశంలో అందరికి స్వతంత్రం. మార్వాడీస్ ఎంతైనా కానీ ఏమైనా కానీ మార్వాడీస్ బిజినెస్ మ్యాన్ కానీ ఎవరైనా కానీ భయ్ ఏమైనా చేసి బతుకుతారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా ఉంటారు, బిజినెస్ చేసేటోళ్ళు ఉంటారు, మజూరు ఉంటారు. అయితే అందరికీ బతకనిక ఉంది. ఇట్లా అవుతే ఈ చాలా పెద్ద ఎడ్యుకేషన్ అయిపోతుంది. ఇది చాలా తప్పు చేస్తున్నారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇంప్లిమెంట్ చేయనికే పోతున్నారు, కానీ మీరు చాలా తప్పు పని చేస్తున్నారు. ఇట్లా చేయకూడదు. అందరు సమానం, బతకనికే రైట్స్ ఉన్నాయి.
మార్వాడీస్ ఇట వచ్చి బిజినెస్ చేస్తారు అంటే మనోళ్ళు బిజినెస్ చేస్తారు కదా, ఆల్ కమ్యూనిటీస్ బిజినెస్ చేస్తారు. వాళ్ళకే ప్రత్యేకంగా మీరు ఈ టార్గెట్ చేస్తున్నారు మీరు. అది భయంకరంగా ఉంటుంది. రేపు భవిష్యత్తులో మరి బాగుండదని నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ విధంగా మీరు చేయకూడదు. మార్వాడి గో బ్యాక్ వాళ్ళు కూడా మనుషులే, బతకనికే. పాకిస్తాన్కి వెళ్ళి వచ్చి బిజినెస్ చేస్తురా, బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చి బిజినెస్ చేస్తురా? లేరు కదా. అది బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఎంతమంది ఉన్నారు, హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు. గో బ్యాక్ వాళ్ళకు చెప్పాలా, గో బ్యాక్. గవర్నమెంట్ ఏం చేస్తుంది మరి? అటువంటి మనుషులకు మీరు తీసుకోపోయి లాకప్లో వేయాలా? అది బీజేపీ గవర్నమెంట్ బాధ్యతనే కదా ఈ రోహింగ్యాలను వెలగొట్టే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు కదా. లేలే, కరెక్టే. ఇక్కడ అనాథరైజ్ ఉంటారు కదా. పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, ముస్లిం కంట్రీ వాళ్ళు లేరా ఇక్కడ? ఏదో ఒక్కసారి వీజా తీసుకొస్తారు, దాని తర్వాత పర్మిట్ ఇక్కడ సెటిల్ అయిపోతారు. అట్లనే భారతదేశంలో కూడా ఇట్లనే జరుగుతుంది కదా. అయితే దీన్ని ఆపాలా. భారతదేశంలో పుట్టి పెరిగిన వాళ్ళకు మీరు గో బ్యాక్ అంటే, మీరు రేపు మీరు తెలంగాణకి వెళ్ళి ఢిల్లీకి పోతారు, వేరే కంట్రీకి పోతారు. మీరు ఎందుకు వచ్చిరా అని అడిగితే అడగనికే రైట్స్ లేదు కదా, ఉండనికే రైట్స్ ఉన్నాయి. ఏమైనా బతకొచ్చు చేసి. ఓకే, ధన్యవాదాలు.